మాచెల్ల అల్లర్లపై ఇప్పటి వరకు 20 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు పల్నాడు ఎస్పీ బిందు మాధవ్. అల్లర్లపై వివరాలు మీడియాకు తెలుపుతూ ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. మాచెల్లలో 144 సెక్షన్ అమలులో ఉందని వెల్లడించారు. అయితే షాపులు మూసివేయడం తమ పరిధిలో లేదని తెలిపారు ఎస్పీ బిందు మాధవ్. మాచర్ల నర్సరావుపేట అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కలిపి 20 పైన కేసులు నమోదు చేయడం జరిగింది. ఇంకా దానిలో అక్యూజ్డ్, అరెస్టెడ్ ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయి. ఆ డీటెయిల్స్ అన్ని ఒకసారి ఫైనలైజ్ అయిన తర్వాత తెలియజేయడం జరుగుతుంది. 20 కన్నా తక్కువే అనుకుంటా. అందుకే కేసుల నంబర్ అవి ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టి జరిగిన ప్రతి ఇన్సిడెంట్లోనూ కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ వివరాలన్నీ ఒకసారి ఇన్వెస్టిగేషన్ ఫైనలైజ్ అయిన తర్వాత మీకు ఇస్తాం. కొంతమంది పోలీస్ సిబ్బంది మీద వచ్చినటువంటి ఆరోపణలు, కొంతమంది సస్పెండ్ అయ్యారు, కొంతమంది చర్యలు ఇప్పటిదాకా అయితే సార్ 144 సెక్షన్కి కర్ఫ్యూ లాగా వ్యవహరిస్తున్నారు సార్. లేదండి, అంటే షాప్లో సెక్షన్ అంటే మేము ఇవ్వమనలేదు. 3 కన్నా ఎక్కువ మంది చేరద్దంటుంటే వాళ్ళకి ఎవరు రావట్లేదు కదా, రోడ్ల మీద ఎవరు తిరగట్లేదని వాళ్ళు అంటే వ్యాపార సంస్థలు మూసేస్తున్నారు కదా సార్, పబ్లిక్ ఇబ్బంది అవుతున్నట్టుంది. లేదు 144 సెక్షన్ అంటే 144 సెక్షనే. గుంపులుగా తిరగకూడదు, 3 అంతకన్నా తక్కువ మంది మాత్రమే ఉండాలి, రోడ్ల మీద అన్నెసరీగా సంచరించకూడదు. ఇవి 144 సెక్షన్. అంటే అంటున్నారండి, వాళ్ళు మూసేశారు. సత్యపల్లిలో ఎక్కడ మూసారు? మాది షాపులు మీయటం అనేది మా పరిధి కాదండి. దానికి నెసరీ ఆర్డర్ ఎవరు ఇచ్చారో వాళ్ళకి. ఇప్పటి వరకు మాచర్ల నర్సరావు హైదరాబాద్